హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదా ఎంత పెద్ద మహానందీశ్వరుడో. ఈయనైతే అండి మనకి మహానందిలో అయితే అస్సలు కాదనమాట. ఇది ఎక్కడ అనేది నేనైతే మీకు వీడియో మొత్తంలో చెప్తానండి. చూడండి, మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే నర్సరావుపేట నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి మనకి మినిమం ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఈ ఊరి పేరు వచ్చేసి వేమవరం అన్నమాట. వేమవరం కోటిలింగాల గుడి అంటండి. అస్సలు చూడటానికైతే 2 కళ్ళు అయితే సరిపోలేదండి మనకి. అంత చక్కగా అయితే ఉంది గుడి, అంత బాగుందండి. పైగా నిన్నైతే తొలేకాసి కదా, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారండి. అసలు వల్ల కాలేదు వీడియో తీయటం. ఎలా అయినా సరే కొంచెంగా అయితే తీశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇలా ఆర్చ్ అయితే వస్తుందండి. స్టార్టింగ్ ఊరికి మన నర్సరావుపేట వైపు నుంచి కనుక వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఆర్చ్ లాగా వస్తుందండి. దాని పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట. ఆ పెట్రోల్ బంక్ లైన్లోకి అయితే మనమైతే వెళ్ళిపోవాలి. అంటే కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ని మనమైతే మొద్దు గుర్తులా పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసినప్పటికి శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. మా వారి గుడి ఆల్రెడీ చూశారండి. నాకు ఇలా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇక నేను దాని గురించి వింటూ బయలుదేరాము. ఇక నేనైతే స్టార్ట్ అయిపోయానండి ఆ టెంపుల్కి అయితే వెళ్ళడానికి. చూస్తున్నారు కదా, ఇలా ఆర్చ్ అయితే వస్తుంది. అండర్ గ్రౌండ్లో నుంచి ఇలా వెళ్ళిపోతే కొంచెం ఒక 5 మినిట్స్ జర్నీ కల్లా మనకైతే ఈ గుడి టెంపుల్ ఇలా నమూనా కనిపిస్తుందండి. ఇంకా శాంతంగా కట్టుబడి అయితే పూర్తి అవ్వలేదన్నమాట. మనకి ఎంటర్ అవ్వంగానే నందీశ్వరుడు అయితే బాగా చక్కగా కనిపిస్తారండి. ఇవే ఆ కోటి లింగాలంటే అన్నమాట. వీటినైతే ఏదో వీటిని పిలుస్తున్నారండి. నిన్న అక్కడ మకరలింగాలంట. వీటి పేరు వచ్చేసి పెద్ద ఆయన చెప్తున్నారు. మకరలింగాలు మన్మథ బాణం అని చెప్తున్నారండి. ఇక్కడైతే 2 సంవత్సరాలు అయిందంట ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి. అక్కడ నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆ 2 టెంపుల్స్లో అయితే ఒక దాంట్లో అయితేనేమో 109 శ్రీచక్రాలు ఉన్నాయంటండి. ఒక దాంట్లో అయితేనేమో ఒక పెద్ద మహాకాళీశ్వరుడి రూపం అయితే ఉందంట. చాలా భయంకరంగా అయితే ఉందంటండి. అది చెక్కడంతో అలా వచ్చిందట. ఇక దాన్ని ఒక 40 అడుగుల లోతు గుంతలాగైతే తవ్వి ఆ 40 అడుగుల గుంతలో అయితే చుట్టూత రాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అయితే అక్కడ పేర్చారండి. ఆ రాళ్ళను పెట్టేసి ఆ రాళ్ళలో ఆ మధ్యలో లింగాకారాన్ని పెట్టి ఇక్కడ దాని బదులుగా ఇక్కడ ఇన్ని లింగాకారాలు ప్రతిష్ఠించారని చెప్పేసి అక్కడ పెద్ద ఆయన అయితే నాతో చెప్పారండి. ఇక దానికి ఎదురుగా అన్ని లింగాకారాలకి అంత పెద్ద నంది ఉండాలని కాబట్టి అట్లా నందిని అయితే కట్టారంట. ఆల్మోస్ట్ ఇవన్నీ అయితే తీసేస్తున్నారండి. ఈ రాళ్ళనైతే ఈ లింగాకారాలను అయితే నేను మాత్రం అండి నేపాల్లో చూశాను. ఎక్కడంటే ఇవి వచ్చేసేటప్పటికి నాకు గండకి నదిలో అయితే కనిపించినాయండి. వీటిని శాలిగ్రామాలని పిలుస్తారని కూడా నాకు తెలుసు. నేనైతే చాలా చూశాను. కానీ ఇవైతే ఈవెన్గా ఉన్నాయండి. ఇవి ఈ మధ్యలో ఉన్నాయి వరకే మకరలింగాలట. చుట్టూత మధ్యలో సిమెంట్ తోటే బేస్ చేశారని చెప్పారండి. ఇవి కనుక దొరికితే అవి కూడా తీసి పెడతామమ్మా అని చెప్పారు. ఈ పెద్ద ఆయన అయితే ఇక్కడ ఈ గుడి గురించి అయితే చాలా అంటే చాలా వివరంగా చెప్పారండి మాకు. ఇక్కడ ఈయన చెప్తున్నారు. ఇక్కడ చూశారు కదండి, నేను ఆల్రెడీ ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇవైతే సిమెంట్తో చేసే లింగాకారాలు అనమాట. ఈ లింగాకారాలు అయితే మొత్తం బ్లాక్గా కనిపించే అవన్నీ కోటి లింగాలు ఈ రూపంలో అయితే మనకు తయారు చేశారటండి. ఇక తయారు చేసి చుట్టూతా అయితే మకర లింగాకారాలను అయితే పేర్చారనమాట. ఈ మకర లింగాకారాలు అనేవి దొరికితే కనుక వాళ్ళకి ఇవి కూడా తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూడా ఈ సిమెంట్తో చేసే లింగాకారాలను అయితే తీసి ఇవి పెడతామని చెప్పారు. ఇక్కడైతే మనకి ముఖ్యంగా 108 శ్రీచక్రాలు అయితే ఉన్నాయటండి. అలాగే ఒక పెద్ద మహాకాళీశ్వరుడు అని చెప్పాడు ఆయన. నాకు వివరం అయితే తెలీదు, ఉన్నారట. ఆయన్ని ఇందాక మీరు ఎంట్రన్స్లో చూశారు కదా, ఒక పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయండి అక్కడ. ఒక మినిమం ఒక 20 అడుగులు అలా ఉంటాయి అన్నమాట. ఒక 20 అడుగులు అలా ఉంటాయి అంత పెద్ద పెద్ద రాళ్ళల్లో మహాకాళేశ్వరుడిని ప్రతిష్ఠిస్తారట. నచ్చితే లైక్ చేయండి. బాయ్.